మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని మాజీ మంత్రి హరీష్ రావు సంబరపడుతున్నారా? భాజపా గెలిచిందని సంతోషపడుతున్నారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఇక తెరాసను భరాసాగా పేరు మార్చారు. మహారాష్ట్రకు వందల కార్లలో వెళ్ళి కనీసం పోటీ కూడా చేయలేకపోయారు. మేం మొదటి నుంచి చెబుతున్నాము, భరాసా భాజపా ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నాయి. ఇది మరోసారి నిరూపణ అయింది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో భరాసా ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఇక ప్రతిదీ రాజకీయంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం. ఇక మొన్నటి వరకు పంట మొత్తం కాళేశ్వరం వల్లే అన్నారు. కాళేశ్వరం లేకున్నా ఎల్లంపల్లి నుంచి పొదుపుగా నీరు వాడుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాని పంట ఇప్పుడు వచ్చింది. ప్రకృతి సహకరించింది. 20,000 కోట్ల బకాయిలు చెల్లించాలని రైసు మిల్లర్లకు చెప్పాము. ఇంకా ఎవరైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి బకాయిలు చెల్లించాలి. ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యం అయినందుకు కల్లాల వద్దకు వచ్చి ప్రతిపక్ష నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తున్నాము. రాష్ట్రంలో ఎవరికైనా రాకపోతే చెప్పాలి. మాట మీద నిలబడి 2 లక్షల రైతు రుణమాఫీ చేశాము. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే వ్యవసాయ అధికారుల ద్వారా కుటుంబ నిర్ధారణ జరుగుతుంది. ప్రభుత్వ సమాచారం సేకరిస్తుంది. వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఇక ప్రజాపాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు స్వేచ్ఛగా కలవగలుగుతున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చూస్తే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. అయినా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని నెరవేరుస్తున్నాము. ఎన్ని ఇబ్బందులున్నా 1వ తేదీనే జీతాలు వస్తున్నాయి. 11 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాము. గత 10 ఏళ్లలో భాజపా భరాసా ఏం చేసిందో ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.